రోజు అమ్మ చేసే పనులు చూస్తేనే అలసిపోయి నేను. అలసట అనే పదానికి మీనింగ్ తెలియకుండా పనిచేసే అమ్మ. ఈ వీడియోలో ప్రతి అమ్మ కథ చూపిస్తాను. మార్నింగ్ గారెలు వేసి, తర్వాత బట్టలు ఆరేసి, వెంటనే మేడపైన మండుటెండలో ఉడియాలు పెట్టి, ఇంటి లోపలికి వచ్చేసరికి టైం 11:15 అయింది. త్వరగా వంట స్టార్ట్ చేసి, బంగాళదుంప కుర్మా పులిహోర పోపు వేసి, చింతపండు రసం పొయ్యి మీద పెట్టి, భోజనాలు అయ్యాక తనకంటూ కొంత సమయం. అదేనండి, అమ్మ సారీ బ్లౌజులని అమ్మ స్టిచ్ చేసుకుంటారు. ఈవినింగ్ మేడపైకి వెళ్లి ఎండిన వడియాలు ఇంట్లోకి తెచ్చి, మొక్కలకి నీళ్లు వేసి, అమ్మ ఖాళీగా ఉండే సమయం. ఇద్దరం మాట్లాడుకుంటూ కలిసి వాకింగ్ చేసే సమయం కూడా ఇదే. నేను పని చేస్తానన్న అమ్మ చేయనివ్వదు. వెళ్లి బాగా చదువుకో అంటుంది. నేను డైలీ చేసే ఓన్లీ హెల్ప్ చపాతి కాల్చడం. తర్వాత మా నాన్న నేను ఏదో కష్టపడిపోతున్నానని చెప్పి వంటింట్లో చిమ్లీ అయితే ఇప్పించారు. రోజు అమ్మ చేసే పనులు బాధ్యత అన్నారు. ఆ పనుల్లోనే నేను ఒకటి చేస్తే హెల్ప్ అన్నారు. పనులు ఒకటే, పేర్లు వేరు. ఈ సమాజం మరియు మన ఇంటి పెద్దవాళ్ళు ఇంటి బాధ్యతలు పేరు చెప్పి అన్ని పనులు ఒకరి భుజాల మీద పెట్టేశారు. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి చెప్పాల్సింది అమ్మ బాధ్యత గురించి మాత్రమే కాదు, అమ్మకు కూడా సెలవు కావాలని. నా ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మ కోసం. మరొక వీడియోలో కలుసుకుందాం.